6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం 14 ప్రత్యేక బృందాలతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చేగూరు రైల్వే ట్రాక్ వద్ద రాజ్ కుమార్ కదలికలపై సీసీటీవీలో రికార్డైన దృశ్యాల నేపథ్యంలో నిందితుడి కోసం వెతుకుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 హత్యల కేసుల నిందితుడు రాజ్ కుమార్ సంబంధించి కూడా పోలీసుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 14 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఇటు తెలంగాణ, ఆంధ్ర, తర్వాత కర్ణాటక ప్రాంతాల్లో కూడా అతని కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. దాదాపు 48 గంటలు కావస్తున్నప్పటికీ అతని ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కూడా ప్రస్తుతం ఇంకా ముమ్మరంగా తనిఖీలు చేయాలని చెప్పి కూడా ఆలోచనతో కూడా పోలీసు అధికారులు అయితే చేయడం జరిగింది. అంటే అత్యంత కిరాతకంగా కట్టుకున్న భార్యతో పాటు తన పిల్లల్ని, తర్వాత మైనర్ బాలికతో పాటు వారి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా హత్య చేసి అనంతరం కూడా ఇక్కడ నుంచి చేగూరు తన సొంత గ్రామం నుంచి కూడా పరారైన అతని కోసం పోలీసులు ప్రత్యేకంగా బృందాలతో అయితే ప్రస్తుతం అయితే గాలింపు చేయడం జరిగింది. ఎక్కడైతే వాహనం వదిలి తర్వాత చేగూరు రైల్వే స్టేషన్ సంబంధించి కూడా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోయి తర్వాత మళ్ళీ తిరిగి వెండి తిరిగినట్లు కూడా అక్కడున్న సీసీ కెమెరాలు అయితే దృశ్యాల ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. మొదటగా తను ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు కూడా అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అసలు ఎక్కడున్నాడు, తర్వాత ఆచూకీ లభించకపోవడంతో కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు అతన్ని సంబంధించి కూడా అంటే దాదాపు 12 సిమ్లకు పైగా కూడా అతన్ని ఉపయోగించడం, 3 మొబైల్ ఫోన్లు కూడా అతను గతంలో వినియోగించినట్లు కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ సిమ్ములకు సంబంధించి కూడా అతను ఏదైనా వినియోగిస్తున్నట్లు అనే ఒక అనుమానం వ్యక్తం చేయడంతో కూడా అదే కోణంలో సాంకేతిక పరంగా కూడా ఆ పోలీసు అధికారులు అయితే ఆ దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఎక్కడ కూడా దర్యాప్తు ఇటు గాలింపు చర్యలు చేపట్టేంతవరకు అతన్ని ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కూడా అతని కుటుంబ సభ్యులకు సంబంధించి సన్నిహితులకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారిని అయితే అదుపులో తీసుకొని పోలీసు అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరికన్నా కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా సమాచారం వస్తుందని ఒక అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేసినప్పటికీ అతన్ని ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 14 బృందాలతో కూడా ఇటు జాతీయ రహదారి ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పైన హోటళ్లు, దాబాలు, తర్వాత రెస్టారెంట్లకు సంబంధించి కూడా వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ప్రస్తుతం అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ అతన్ని అయితే ఆచూకీ లభించకపోవడంతో కూడా మరి ఏ విధంగా వెళ్ళాడు, రైలు మార్గంలో వెళ్ళాడా లేదా రోడ్డు మార్గం ద్వారా నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఎక్కడన్నా వెళ్లారన్న కోణంలో కూడా పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్న జరుగుతుంది. ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా ఇటు ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ గాలింపు చర్యలపై కూడా ఆయన సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా అధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు, తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపం నుంచి తర్వాత బెంగళూరు వెళ్లే రహదారి ఏవైతే ఉందో ఆ ప్రాంతంలో అన్ని కూడా జల్లెడ పడుతున్నప్పటికీ ఇంకా అతను ఆచూకీ అయితే లభించలేదు. ప్రస్తుతం ఇంకా బృందాలకు సంబంధించి కూడా పెంచి తర్వాత అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి అతన్ని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరి అతను ఆచూకీ లభిస్తుందా లభించదా అంటే ఒకసారి అతను ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ మరి అదే కోణంలో కూడా పోలీసు అధికారుల దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఏదన్నా అన్నోన్ డెడ్ బాడీ ఎక్కడన్నా ఉన్నట్లయితే అతనికి సంబంధించి ఏమన్నా అన్నోన్ డెడ్ బాడీలు వచ్చినట్లయితే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అలాంటిది ఏదన్నా ఉన్నట్లయితే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలి, తర్వాత అక్కడ మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారికి వివరాలు సేకరించి అతను ఉన్నట్లయితే నిర్ధారించుకోవచ్చు అని చెప్పి ఒక అనుమానం పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇటు రైల్వే పోలీసు అధికారులు ఆర్పీఎఫ్తో పాటు తర్వాత రైల్వే సిబ్బంది రైల్వే ట్రాక్ పైన సమీపంలో కూడా ఏదైనా డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఏదైనా కనిపెట్టినట్లయితే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అటు రైల్వే పోలీసులకు రైల్వే సిబ్బంది కూడా ఇటు ఫ్యూచర్ సిటీ పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా అదే నిందితుడిని త్వరలో పట్టుకుంటామని చెప్పి కూడా సిపి స్పష్టం చేయడం జరిగింది. పట్టుకున్న తర్వాత న్యాయపరమైన సంబంధించి కూడా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా కూడా చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఓటు స్టూడియో.